హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి సన్నమూరి. ఇంకా ఈరోజైతే సమీర అనన్య ఇద్దరు దర్శన్ శరణ్య ఉండే ఇంటి దగ్గరికి వచ్చి చూద్దామని అయితే వస్తారు. కిటికీ దగ్గర ఉండి చూద్దామని చెప్పి వస్తారు. ఇంకా శరణ్య అయితే కిచెన్లో పాయసం తయారు చేస్తూ ఎలా అయినా సరే ఈరోజు ఆయనతో ఈ పాయసం తినిపించాలి అని చేస్తూ ఉంటుంది. ఇంకా సమీర అయితే అనన్య అది లోపల పాయసం వండుతుంది, అసలే దర్శన్కి పాయసం అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. ఇంకా అనన్య అయితే అది పాయసం చేసినా దర్శన్ పాయసం కోసం కకృతి పడడు, చాలా స్ట్రాంగ్, శరణ్య ముందు బెండ్ అయ్యే ఛాన్సే లేదు అని అంటుంది. ఇంతకీ దర్శన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, కనిపించట్లేదు అని అనుకుంటారు ఇద్దరు. అంతలోనే దర్శన్ అయితే సరుకులు కూరగాయలు తీసుకురావటం చూసి చాలా షాక్ అవుతారు. మనం చూస్తుంది నిజమేనా, దర్శనేనా ఇలా చేస్తుంది అని అంటారు. అప్పుడే దర్శన్ చూసి కిచెన్లో నుంచి శరణ్య అయితే బయటకు వచ్చేసేసి, పర్లేదే శ్రీవారు అప్పుడే షాపింగ్ త్వరగా చేసేసారు, మీరు చాలా గ్రేట్ అండి అని అంటుంది శరణ్య. దాంతో దర్శన్ అయితే కొనుక్కు రావడానికి మగాళ్ళు వెళ్తే ఇలా స్పీడ్గానే వస్తారు, పెళ్ళాంతో వెళ్తే ఒక రోజు పడుతుంది అని అంటాడు దర్శన్. దాంతో శరణ్య అయితే చాలండి మీ సరసాలు అని అంటుంది. సర్లే నీ లిస్ట్ అంతా వచ్చిందో లేదో చూసుకో, లేదంటే తర్వాత అడ్డమైన లాజిక్లు మాట్లాడతావు అని అంటాడు దర్శన్. ఇక శరణ్య అయితే దర్శన్య అయితే ఒక రేంజ్లో ఆడుకుంటుంది. టమాటాలు చూడండి ఎన్ని పుచ్చులు ఉన్నాయో, బీరకాయలు చూడండి అంతా ముదిరిపోయినాయి అని చెప్పి శరణ్యనైతే బాగా ఆట పట్టిస్తుంది దర్శన్ని. నువ్వు లిస్ట్ రాసావు కానీ దాంట్లో ఎలా తీసుకురావాలో రాయలేదు కదా అని అంటాడు దర్శన్. ఇంకా బయట ఉన్న సమీర అయితే ఏంటి ఇది దర్శన్ని అంత దబాయిస్తుంది, లోపలికి వెళ్ళి దాని సంగతి తేలుస్తా అని అంటూ ఉంటుంది. దాంతో శరణ్య అయితే ఒక పెద్ద కట్టె పట్టుకొని అది చూస్తూ కొత్త కాపురం కదండి, ఎవరైనా లోపలికి వస్తే ఉపయోగపడుతుందని సేఫ్టీగా పెట్టుకున్నా, అసలే అమాయకురాలను కదా అని అంటుంది వాళ్ళని చూస్తూ. చెప్పడం మర్చిపోయా, వాటర్ లేవు, వెళ్ళి వాటర్ తీసుకురండి అని అంటుంది శరణ్య. ఇక దర్శన్ అయితే ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు అని అంటాడు. దానికి శరణ్య అయితే సరే అయితే మీ ఇష్టం అండి, నా కోసం అయితే పాయసం చేసుకున్నా, అది నాకు అయితే సరిపోతుంది, ఇంకా మీది మీ ఇష్టం అని అంటుంది. అప్పుడు దర్శన్ అయితే కిచెన్లోకి వెళ్ళిపోయి పాయసమా అని చెప్పి స్పీడ్గా అయితే తింటూ ఉంటాడు. సమీర అనన్య అయితే అది చూసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శరణ్య అయితే వంటగదిలోకి వచ్చి థ్యాంక్స్ అండి, నా చేత్తో పాయసం చేస్తే మీరు తినరేమోనని జస్ట్ చిన్న ప్లాన్ చేసే అంతే, ఇందాకే వాటర్ మ్యాన్ వచ్చి 2 వాటర్ క్యాన్స్ వేసి వెళ్ళాడని చెప్తుంది. ఇక అనన్య అయితే సమీరాతో ఇలా అంటుంది, దర్శన్ని పోలీసులు బాండ్ పేపర్ రాయించుకున్నారు కదా అందుకే ఇలా ఉన్నాడులే అని అంటుంది. ఇక తర్వాత అయితే అనన్య ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి రాగానే శేఖరం అయితే కాంచన గురించి అడుగుతాడు. అనన్య ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో శేఖరం అయితే మరి కంచు దగ్గర ఉండవలసిన నా కూతురు ఏమైనట్లు అని అనుకుంటాడు శేఖరం. అనన్యాన్ని తన కూతురుని శేఖర్కి తెలియక ఇదంతా అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత లోపలికి వచ్చి కాంచనాతో చెప్తుంది, అమ్మ ఏమైంది, ఆ వాచ్మెన్ ఎందుకు నీ గురించి అడుగుతున్నాడు అని అంటుంది. దాంతో కాంచన అయితే ఏమన్నా చెప్పావా అమ్మి అని అంటుంది. అప్పుడు అనన్య అయితే ఏం చెప్పలేదులే అని అంటుంది. ఇంకా తర్వాత అయితే ఆనంద భైరవి వాళ్ళందరూ భోజనం చేస్తూ శరణ్య లేని సంగతి మర్చిపోయి ఆనంద భైరవి అయితే శరణ్య శరణ్య అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా రోహిత్ అయితే పిన్ని శరణ్య లేదు కదా, నువ్వు ఏమీ ఎక్కువ ఆలోచించకు, శరణ్య అక్కడ సంతోషంగా ఉండుంటుంది అని అంటాడు రోహిత్. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే శరణ్య అయితే టిఫిన్ రెడీ చేసి దర్శన్ని పిలుస్తూ ఉంటుంది. టిఫిన్ తిందురు రండి అని చెప్పి. దర్శన్ అయితే నాకు అవసరం లేదు వద్దు అని అంటాడు. అదేంటండి బయటికి వెళ్తున్నారుగా తిని వెళ్ళండి అని అంటుంది శరణ్య. దాంతో దర్శన్ అయితే గట్టిగా అరుస్తాడు. అరిసి టిఫిన్ ప్లేట్ కింద విసిరేసి పగలగొట్టేసేసి నేను నీతో సంతోషంగా లేను, చస్తూ బ్రతుకుతూ ఉన్నాను నీతో అని అంటాడు దర్శన్. అయ్యో ఏంటండి ఆ మాటలు, నేను మీకు నచ్చకపోతే నన్ను తిట్టండి కొట్టండి, అంతేకాని మిమ్మల్ని మీరు అంతటి మాటలు అనుకోకండి, మీరు నుండి 100 ఏళ్ళు సంతోషంగా బ్రతకాలి అని అంటుంది శరణ్య. దాంతో దర్శన్ అయితే ఎలా బాగుంటాను, నా లైఫ్తో ఆడుకుంటూ ఇక్కడి వరకు ఈ పరిస్థితి తీసుకొచ్చి నా కుటుంబానికి నన్ను దూరం చేశావు, నా గురించి బ్యాడ్గా లెటర్ రాసి అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశావు, మొన్నటికి మొన్న రిసార్ట్ నుంచి ఎక్కడికో కావాలనే వెళ్ళి నన్ను సాధించావు, చివరికి పోలీసులతో నేను దెబ్బలు తినడానికి కూడా కారణం నువ్వే, నిన్ను వదిలించుకోవడానికి బయటకు తీసుకొచ్చాను, అంతేకాని నీతో సంతోషంగా ఉండడానికి కాదు, అక్కడే ఉంటే మా అమ్మ సపోర్ట్ నీకు ఫుల్గా ఉంది, అందుకనే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తాడు దర్శన్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి నువ్వు నా మీద పెత్తనం చేస్తున్నావు, నేను ఎప్పటికీ నీ సొంతం కాను అని అయితే అంటాడు దర్శన్. ఇంకా శరణ్య నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దండి అని అంటుంది. మాటలు మంచిగా రానివ్వండి, పిచ్చిగా మాట్లాడితే నేను మీకు ఇచ్చే మర్యాదను పోగొట్టుకుంటారు అని
శరణ్య అయితే చెయ్యి చూపిస్తూ గట్టిగా మాట్లాడుతుంది దర్శన్తో. సరే, నేను మీకు వద్దు కదా, ఏ లక్ష్యంతో మీరు నన్ను ఆ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు అలాగే కానివ్వండి, ఇప్పుడే నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తూ, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ లెటర్ నేను రాయలేదండి, రిసార్ట్ నుంచి కూడా నేను వెళ్ళిపోలేదు అని చెప్పి, జరిగిన కిడ్నాప్కి కూడా నాకేం సంబంధం లేదండి అని చెప్పి శరణ్య ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది.